హాయ్ యస్ వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా మనకి డిఫరెంట్ కలెక్షన్ చూసారు కదా. ఈరోజు మనం చూసేటప్పుడు వెరైటీ అంతా కూడా మనకు ప్యూర్ బనారస్ సాఫ్ట్ సిల్క్లో మనకు కంప్లీట్గా మనకు కంచిపట్టు సారీస్లో ఏ విధంగా మనకు డిజైనర్ ప్యాటర్న్స్ వస్తాయో సేమ్ ప్యాటర్న్స్ మనం యూజ్ చేస్తూ మనకు మంచి లో కాస్ట్లో మనకు ఒక డిజైనర్ వేస్ సారీస్ అన్ని కూడా చూస్తున్నామండి. ఈ ఎపిసోడ్లో మనం చూసే శారీస్ కాస్ట్ అంతా కూడా మనకు 2350 రూపీస్ 2350 రూపాయలకి అవైలబుల్ ఉన్నాయి. అలాగే మనకు సేమ్ డిజైన్లో మనకు కలర్ కాంబినేషన్స్తో మనకు ఈరోజు శారీస్ అన్ని కూడా చూడబోతున్నాం. ముందుగా ఫస్ట్ శారీ తీసుకున్నట్టయితే కూడా మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్స్ కి మనకు కాంట్రాస్ట్ అయిన నావీ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో మనకు బోర్డర్ స్టైల్ తీసుకుంటూ శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ తో డిజైన్ చేసుకున్నామండి. ముందుగా షోల్డర్ బోర్డర్ అంతా కూడా మనకు 3 to 4 ఇంచెస్ వరకు నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకు మంచి గోల్డెన్ జెరీ కాంబినేషన్స్ మిక్స్ చేసుకుంటూ దీని అంతా మనకు కట్ వర్క్ స్టైల్ తో మనకు ఒక బుట్టీ అనేది కూడా హైలైట్ చేసుకున్నాం. శారీ మిడిల్ పార్ట్ తీసుకున్నట్టయితే మంచి రెడ్ కలర్ కాంబినేషన్స్ మీద మనకు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి చెక్స్ బ్యాక్గ్రౌండ్స్ తీసుకున్నామండి. ఈచ్ అండ్ ఎవ్రీ చెక్స్ లో కూడా ఏంటి మనకు ఒక ఫ్లవర్ డిజైన్ అలాగే మనకు ఒక డీడ్ డిజైన్స్ తీసుకుంటూ డీడ్ చుట్టూ అంతా కూడా మనకు క్రీపర్ రన్నింగ్ చేసుకొని హైలైట్ చేసుకున్నాం. ఎక్కడ అనేది గ్యాప్ లేకుండా టోటల్ శారీ అంతా కూడా ఇంతే హెవీ లుక్ తో ఇంతే గ్రాండ్ గా ఉంటుందండి. మనకు కంప్లీట్ గా మనకు దీని మీద యూజ్ చేసిన జెరీ కాంబినేషన్ అంతా కూడా మంచి గోల్డెన్ జెరీ కాంబినేషన్ యూజ్ చేయడం వల్ల మంచి ట్రెడిషనల్ లుక్ లో మనకు చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు నెక్స్ట్ వచ్చేది మనకు ఉగాది సీజన్ ఉంది, అలాగే మనకు వెడ్డింగ్ సీజన్ కూడా ఉంది కాబట్టి ఇలాంటి ట్రెడిషనల్ కాంబినేషన్స్ తో మనకి ఎంత చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఈ సారీకి మనం తీసుకున్న కింద బోర్డర్ స్టైల్ అంతా కూడా మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో కొంచెం స్కర్ట్ బోర్డింగ్స్ తో మనకు బోర్డర్ అంతా కూడా హెవీగా తీసుకున్నాం. పైన అంతా కూడా మనకు ఒక 2 పికాక్ డిజైన్స్ అంతా కూడా ఆపోజిట్ పొజిషన్స్ తీసుకున్నాం అండి. దాని మీద అంతా కూడా క్రీపర్స్ ఉంటాయి. బట్ దీనికి కొంచెం సైడ్స్ వచ్చి కొంచెం ఎలిఫెంట్ డిజైన్ ని 2 అపోజిట్ పొజిషన్స్ తీసుకుంటూ హైలైట్ చేసుకున్నాం. ఇలాగా ఆల్టర్నేట్ గా మనకు ఎనిమల్ డిజైన్స్ అనేది మనకు బుట్టా లాగా హైలైట్ చేసుకొని మనకు బోర్డర్ అంతా కూడా కొంచెం లెంతీ బోర్డర్ అనేది వస్తుంది. ఏదైతే మనకు షోల్డర్ బ్యాటర్లో టిష్యూ మిక్స్ తో ఒక బోర్డర్ స్టైల్ తీసుకొని దీని మీద కట్ వర్క్ స్టైల్ మనకు ఒక మ్యాంగో బుట్టాని మనం ఒక ఫ్లవర్ బంచ్ తీసుకున్నాం కదా, సేమ్ కాన్సెప్ట్స్ తో మన కింద బార్డర్ కూడా హెవీగా వస్తుంది. అప్పుడు నీ పార్ట్ వరకు కూడా మనకి డిజైన్ చాలా హెవీ లుక్ తో ఇంతే గ్రాండ్ గా ఉంటుంది. ఎందుకంటే మనకు ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్. మంచి రెడ్ కలర్ కాంబినేషన్ కి నావీ బ్లూ అనేది చాలా రేర్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. కంప్లీట్ గా ఏంటంటే మంచి లైట్ వెయిట్ తో మనకి హెవీగా డిజైన్ చేసుకున్నామండి. ఏంటంటే ఎక్కువ జరీ యూజ్ చేస్తుంది, ఎక్కువ వెయిట్ ఉంది అనుకుంటారు, బట్ కంప్లీట్ లైట్ వెయిట్ తో డిజైన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ సారికి మన పళ్ళు కూడా సేమ్ మనకి ఏదైతే మనకు బోర్డర్ కాంబినేషన్ లో పికాక్ అండ్ ఎలిఫెంట్ డిజైన్స్ చూసారు కదా, ఆ డిజైన్ తో మనకు పళ్ళు పార్ట్ అనేది ఎండ్ చేసుకున్నాం. మిడిల్ అంతా కూడా మనకు మంచి టిష్యూ బ్యాక్గ్రౌండ్ మీద మనకు కట్ వర్క్ స్టైల్ మనకు స్టార్ బుట్టా స్టైల్ అనేది తీసుకుంటూ ఇదంతా కూడా మనకు పళ్ళు పార్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ ఈ సారికి ప్లెయిన్ బ్లౌజ్ కూడా ఏంటంటే మనకు రెగ్యులర్ గా ఏంటంటే మనకు ప్లెయిన్ స్టైల్ బ్లౌజెస్ ఎక్కువగా చూస్తుంటాం. అది కూడా ఏంటంటే మనకు కాంట్రాస్ట్ అయిన ప్లెయిన్ బ్లౌజెస్ ఎక్కువ ఉంటాం. బట్ దీనికి ఇస్తున్న బ్లౌజ్ కంప్లీట్ గా మనకు బ్రొకెట్ స్టైల్ బ్లౌజ్ ఇస్తున్నాం. అది కూడా మనకు కాంట్రాస్ట్ అయిన నావీ బ్లూ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. దాదాపుగా మనకు 1 మీటర్ బ్లౌజ్ ఇస్తున్నామండి. అంటే మనకు ప్యాటర్న్ సెట్టింగ్ యూజ్ చేయడానికి కూడా లేదంటే సేమ్ ఇలాగ స్టిచ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. హ్యాండ్ పర్పస్ కూడా మనకు అనదర్ బోర్డర్ స్టైల్ కూడా తీసుకున్నాం. నెక్స్ట్ ఈ శారీస్ లోనే మనం జస్ట్ కలర్ కాంబినేషన్స్ చూస్తున్నామండి. నెక్స్ట్ అనదర్ కలర్ కాంబినేషన్ మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కి మనకు పింక్ కాంట్రాస్ట్ బోర్డర్స్ తీసుకుంటూ శారీ అంతా కూడా డిజైన్ చేసుకున్నాం. పై బోర్డర్స్ కూడా సేమ్ మనకు కట్ వర్క్ స్టైల్ తో మంచి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నాం. మిడిల్ కూడా మనకు సర్కిల్ స్టైల్ డిజైన్ డీ డిజైన్ తీసుకుంటూ మిడిల్ పార్ట్ కూడా థిక్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో మనకు హైలైట్ అవుతుంది. బట్ దీనికి తీసుకున్న కాంట్రాస్ట్ లుక్ అంతా కూడా ఏంటంటే మంచి మనకు పింక్ కలర్ కాంబినేషన్స్ తో మనం హైలైట్ చేసుకున్నాం. చూసుకున్నట్టయితే మంచి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్ తో మనకు సేమ్ ఎలిఫెంట్ అండ్ పికాక్ డిజైన్స్ తీసుకుంటూ చాలా లైట్ వెయిట్ తో డిజైన్ చేసుకున్నాం. ఇవన్నీ వీటిలో ఇవే కాదండి, కలెక్షన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మనకు 2140 నుంచి స్టార్ట్ అవుతూ అప్ టు మనకు 3000 బిలో 3500 బిలో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. మనకు ఫ్యాబ్రిక్ వైజ్ కూడా చూసుకున్నట్లయితే మంచి సాఫ్ట్ ఫినిషింగ్ ఫ్యాబ్రిక్ అండి. చాలా ఫాలింగ్ స్టైల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా. లుక్ వైజ్ అంటే మనకు కంప్లీట్ ఫ్యాన్సీ వెరైటీ, బట్ ఏంటంటే మనకు చాలా గ్రాండ్ గా అంటే మనకు మ్యారేజ్ సీజన్ లో చాలా సేపు క్యారీ చేసే విధంగా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ సారికి మనం పళ్ళు తీసుకున్నట్టయితే కూడా చాలా మంచి పింక్ కలర్ కాంబినేషన్స్ తో మనకు పళ్ళు అంతా కూడా డిజైన్ చేసుకున్నాం. సేమ్ మన డిజైన్ అంతా కూడా దాదాపుగా మనకు 1 మీటర్ పళ్ళు, సేమ్ మనకు డిజైన్ అంతా కూడా సేమ్ శారీ అంతా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఈ సారికి మనం బ్లౌజ్ తీసుకున్నట్టయితే కూడా కాంట్రాస్ట్ అయిన మంచి పింక్ కలర్ కాంబినేషన్స్ తో మనకు బనారస్ బుట్టి స్టైల్స్ తీసుకుంటూ బ్లౌజ్ కూడా చాలా హెవీగా తీసుకున్నామండి. ఈ సారీ కాస్ట్ జస్ట్ మనకు 2350 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ అనదర్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నట్టయితే కూడా మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి. స్కై బ్లూలోనే ఇంకొంచెం డార్క్ ఫినిషింగ్స్ తీసుకున్నాం. మంచి ఆనంద బ్లూ అని చెప్పొచ్చు. కంప్లీట్ గా పై బోర్డర్ కూడా దీనికి పింక్ కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తాం. ఇది కూడా కలర్ కాంబినేషన్ తీసుకున్నట్టయితే కూడా చాలా రేర్ కలర్ కాంబినేషన్, చాలా డిఫరెంట్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా. ఇది కూడా మనకు సర్కిల్ స్టైల్స్ తీసుకుంటూ మనకు డేట్ డిజైన్స్ తీసుకుంటూ మనకు శారీ మిడిల్ అంతా కూడా హెవీగా తీసుకున్నాం. ఈ సారికి కింద బోర్డర్ స్టైల్ తీసుకున్నట్టయితే కూడా చాలా డిఫరెంట్ గా సేమ్ మన ఏదైతే మనకు శారీలో ఫస్ట్ శారీలో యూజ్ చేసిన మనకు పికాక్స్ డిజైన్స్ కానీ మనకు ఎలిఫెంట్ డిజైన్స్ కానీ తీసుకుంటూ షోల్డర్ బార్డర్లో యూజ్ చేసిన మనకు బోర్డర్ కాంబినేషన్ ఫిల్ చేసుకుంటూ మనకు లెంతీ
స్కర్ట్ బోర్డింగ్ స్టైల్ మనకు కింద బార్డర్ లాగా హైలైట్ చేసుకున్నాం. చూడండి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ శారీ కూడా మనకు కలర్ కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. మనకు లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్ గా ఉందండి. మనకు పళ్ళు కూడా 1 మీటర్ పళ్ళు డిజైన్ చేసుకొని మనకు ఆల్ ఓవరింగ్ వర్క్ అంతా కూడా సేమ్ ఉంటుంది. బట్ ఈ శారీకి మనం ఇస్తున్న బ్లౌజ్ కంప్లీట్ గా కాంట్రాస్ట్ లుక్, అది కూడా మంచి బనారస్ బ్లౌజ్ అండి. అది కూడా మంచి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్ మీద మనకు గోల్డెన్ జరీ కాంబినేషన్ తో మనకు బుటీ అనేది ఫిల్ చేసుకొని బ్లౌజ్ కూడా దాదాపుగా మనకు 1 మీటర్ బ్లౌజ్ తీసుకున్నాం. నెక్స్ట్ అనదర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నట్టయితే కూడా ఏంటంటే మనకి ఇలాంటి ఫ్యాన్సీ వెరైటీస్ లో ఎక్కువ మనకు ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ ఎక్కువగా చూస్తుంటాం. బట్ దీనికి ఏంటంటే మనకి కంప్లీట్ ఫ్యాన్సీ వెరైటీ అండి. డార్క్ యాష్ కలర్ కాంబినేషన్స్ కి మనకు లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ బోర్డర్ స్టైల్ తీసుకుంటూ శారీ అంతా కూడా డిజైన్ చేసుకున్నాం. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. షోల్డర్ బార్డర్ అంతా కూడా ఏంటి మనకి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో మనకు బార్డర్ అంతా కూడా కట్ వర్క్ స్టైల్ తో డిజైన్ చేసుకుని శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా యాష్ కలర్ కాంబినేషన్ ఉంది. చాలా రేర్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. శారీ అంతా కూడా మనకు డీర్ అండ్ సర్కిల్స్ అండ్ డిజైన్స్ తీసుకుంటూ మనకు శారీ అంతా కూడా చూసుకున్నాం. బట్ ఏంటంటే మనకు చూస్తున్నారు కదా, ఎందుకంటే మనకు జరీ వీవింగ్ ఎక్కువ ఉంది, మనకు వెయిట్ ఉంది అనుకుంటారు. బట్ కంప్లీట్ లైట్ వెయిట్ తో డిజైన్ చేసుకున్నామండి శారీ అంతా కూడా. నెక్స్ట్ ఈ శారీకి మనకు కింద బార్డర్ కాంబినేషన్ మంచి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో మనకు బార్డర్ అంతా కూడా ఫిల్ చేసుకున్నాం. అది కూడా కంప్లీట్ గా స్కర్ట్ బోర్డింగ్ స్టైల్ తీసుకున్నాం. కొంత కూడా మనకు పికాక్ డిజైన్స్, ఎలిఫెంట్ డిజైన్స్ తో మనకు బార్డర్ అంతా కూడా హెవీగా ఉంటుంది. ఏదైతే మనకు బోర్డర్ కాంబినేషన్ చూసామో సేమ్ కాంబినేషన్స్ తో పళ్ళుని దాదాపుగా మనకు 1 మీటర్ వరకు పళ్ళు డిజైన్ చేసుకొని మనం హైలైట్ చేసుకున్నామండి. నెక్స్ట్ ఈ సారికి మనం బ్లౌజ్ తీసుకున్నట్టయితే కూడా కంప్లీట్ గా కాంట్రాస్ట్ అయినా మనకు లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో మనకు బుటీ స్టైల్ తీసుకొని కొంచెం డిఫరెంట్ గా హైలైట్ చేసుకున్నాం. ఇవే కాదండి, వీటిలో డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి, మనకు మోడల్స్ కూడా అంతే వెరైటీగా ఉంటాయి. పెట్టుబడులకు సంబంధించి మనకు ఫ్యాన్సీ వెరైటీస్ కానీ, మనకు పట్టు సారీస్ కానీ, మనకు బ్రైడల్ కలెక్షన్స్ కానీ ఆల్ సారీస్ కూడా మన షోరూంలో అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ అనదర్ కలర్ కాంబినేషన్స్ తీసుకుంటే మనకు బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్స్ కి మనకు రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బార్డర్ తీసుకున్నామండి. ఇది కూడా కాంబినేషన్ చెప్తే చాలా బాగుంటుంది. మనకు మంచి లైట్ వెయిట్ ఉంటుంది, మంచి ట్రెడిషనల్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. మనకు ఉగాది కూడా వస్తుంది కాబట్టి ఇలాంటి శారీస్ మనకు పెట్టుబడులకు సంబంధించి కానీ లేదా మ్యారేజ్ సీజన్ లో మనకు యూజ్ అయ్యే విధంగా చాలా బాగుంటాయి. పై బోర్డర్ అంతా కూడా మనకు రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కట్ వర్క్ స్టైల్ అయితే మనం సేమ్ డిజైన్ రన్నింగ్ చేసుకుని మిడిల్ అంతా కూడా డీప్ డిజైన్ సేమ్ సర్కిల్ స్టైల్ డిజైన్స్ తీసుకుని మిడిల్ అంతా పాటు కూడా చాలా హెవీగా తీసుకున్నాం. బట్ దీనికి తీసుకున్న కింద బోర్డర్ స్టైల్ కాంట్రాస్ట్ మంచి థిక్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో మనకు బోర్డర్ అంతా కూడా హెవీగా తీసుకున్నామండి. సేమ్ మనకు ఎలిఫెంట్ అండ్ పికాక్ స్టైల్ డిజైన్స్ తీసుకుంటూ బోర్డర్ కాంబినేషన్ కూడా చాలా లెంతీగా మనం ప్రిఫర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ సారికి మనం పళ్ళు పాటు కూడా మన థిక్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో మనకు పళ్ళు పాటు కూడా హెవీగా తీసుకున్నామండి. దాదాపుగా మనకు 1 మీటర్ పళ్ళు అనేది డిజైన్ చేసుకున్నాం. ప్యాటర్న్స్ చూసుకున్నట్టయితే కూడా వీటిలో డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. కాస్ట్ కూడా అంతే హోల్సేల్ ప్రైజెస్ లో మనం అందిస్తున్నాం. ఈ సారికి మనం తీసుకున్న బ్లౌజ్ వచ్చి కంప్లీట్ గా ఏంటంటే మనకు థిక్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో మనకు 1 మీటర్ బ్లౌజ్ అనేది మంచి బ్రొకెట్ స్టైల్ తో డిజైన్ చేసుకుని హెవీగా తీసుకున్నాం. వీటిలో ఇవే కాదండి, ఇంకో మనకు షోరూమ్ కానీ విజిట్ అనేది ఇట్లా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూడొచ్చు. ఇంకా డిఫరెంట్ మోడల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ మరొక ఎపిసోడ్ లో మరికొన్ని డిఫరెంట్ కలెక్షన్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.